చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసుల నిందితుల విచారణ నేడు చివరి రోజు కొనసాగుతోంది. పేలుళ్ల కుట్రదారులు సిరాజ్, సమీర్ ని ఎన్ఐఏ అధికారులు విచారించారు. గత 5 రోజులుగా సుమారుగా 12 గంటల పాటు సిరాజ్, సమీర్ విచారణ అయితే సాగినట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. 5వ రోజు విచారణలో కూడా పలు కీలక అంశాలు వెలుగు చూసినట్లుగా మనకు తెలుస్తోంది. పేలుళ్ల కుట్ర కేసులో ఐఎస్ఐ పాత్ర ఉన్నట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించడం జరిగింది. ఒమన్ దేశంలోని హైదరాబాద్ కు చెందిన ఇమ్రాన్ అక్రమ్ది కీలక పాత్ర ఇందులో ఉన్నట్లుగా మనకి సమాచారం. పేలుళ్లపై శిక్షణ, పేలుడు పదార్థాల కొనుగోలుకు నిధులు అందచేత, ప్రాంతాల ఎంపిక తదితర అంశాలపై ఇమ్రాన్ అక్రమ్ దిశానిర్దేశం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇలాగే ఉగ్రవాదం పట్ల సానుభూతి పరులు స్లీపర్ సెల్స్ ని ఆకర్షించేందుకు సామాజిక మాధ్యమాలు, అహిం సంస్థతో పాటు కొత్త మార్గాలు అనుసరించిన సిరాజ్, సమీర్ పలు మదర్సాలు, మసీదులకు సిరాజ్, సమీర్ ఆర్థిక సహాయం అందించినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగ వేటలో విఫలమైన వారు, నిరుపేద యువత జీవనోపాధికి ఆర్థిక తోడ్పాటును వీళ్ళు అందించినట్లుగా మనకి తెలుస్తోంది. ఆర్థిక అండదండలతో యువతకు వలవేశారు వీరు. ఉగ్రవాద కార్యకలాపాల పట్ల సానుకూలంగా ఉన్నవారిని స్లీపర్ సెల్స్ గా నియామకం చేసినట్లుగా దర్యాప్తు అధికారుల విచారణలో సిరాజ్, సమీర్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పద్మ లైవ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తారు. పద్మ, విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నిందితుల విచారణలో చివరి రోజు అయితే పలు కీలక అంశాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి అంశాలు వారు ఎన్ఐఏ అధికారులకు చెప్పారు? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పండి. జానకి, ఉగ్ర నిందితులు అయినటువంటి సిరాజ్, సమీర్ లో ఈ రోజుతో ఉగ్ర కుట్రకు సంబంధించిన విచారణ అయితే నేటితో పూర్తయింది. అదే విధంగా విచారణ అనంతరం జిల్లా సర్వజన ఆసుపత్రిలో A1 గా ఉన్న సిరాజ్, అలాగే A2 గా ఉన్న సమీర్లకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు పోలీసుల ఆధ్వర్యంలో. అదేవిధంగా వైద్య పరీక్షల అనంతరం విజయనగరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తో పాటు వారం రోజుల పాటు చేసిన ఎంక్వైరీ రిపోర్ట్ ను కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అనంతరం మరింత సమాచారం కోసం కస్టడీ అవసరమైతే మరల కస్టడీ ఫిట్నెస్ దాఖలు చేస్తామని పోలీసులు కూడా తెలిపినట్టు సమాచారం. ఒకవేళ అవసరం లేకపోతే జడ్జి ఆదేశాల మేరకు A1 గా ఉన్న సిరాజ్, A2 గా ఉన్న సమీర్లను విశాఖ సెంట్రల్ జైలుకు అంటే ఇప్పుడు కాసేపటి క్రితం తరలించినట్లు మనకున్నంత వరకు సమాచారం. వారం రోజుల పాటు విజయనగరం PTCలో అంటే పోలీస్ శిక్షణ కళాశాలలో సిరాజ్, సమీర్ల విచారణ అయితే కొనసాగింది. వారం రోజుల విచారణలో వెలుగులోకి అనేక కీలక అంశాలు బయటపడిన కూడా సమాచారం. పేలుళ్ల కుట్రలో ఐఎస్ఐ పాత్ర ఉన్నట్టు దర్యాప్తు అధికారులు కూడా గుర్తించారు. అదేవిధంగా ఓమన్ దేశంలో హైదరాబాద్ కు చెందిన ఇమ్రాన్ అక్రమ్ది కీలక పాత్ర ఉన్నట్లు కూడా గుర్తించినట్టు ఉన్న సమాచారం. జానకి, పేలుళ్లపై శిక్షణ, పేలుడు పదార్థాలు కొనుగోలుకు నిధులు అందజేత, అదేవిధంగా ప్రాంతాల ఎంపిక తదితర అంశాలపై ఇమ్రాన్ అక్రమ్ దిశానిర్దేశం చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదం పట్ల సానుభూతి పనులు స్లీపర్ సెల్స్ ని ఆకర్షించేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా అంటే ఎవరైతే కస్టడీలో కూడా వీళ్ళు పలు కీలక అంశాలు చెప్పినట్లుగా తెలుస్తుంది. అంటే 12 మంది మానవ బాంబులుగా తయారు చేయడం కూడా జరిగింది. వాళ్ళందరినీ కూడా స్లీపర్ సెల్స్ గా కూడా వాడడం జరిగింది. అక్కడక్కడ కొన్ని పేల్చాలి, కొన్ని ఉగ్రదాడులు చెయ్యాలి అనేది కూడా వీళ్ళు నిర్ణయించుకున్నట్లుగా కూడా వాళ్ళు స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. ప్రాథమిక దశలోనే దొరికిపోయాము, అంత డేర్గా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి, మేమైతే చాలా ఉగ్రకుట్రలు పన్నాలని కూడా ఫిక్స్ అయ్యామని కూడా సిరాజ్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని అంతటిని మనం ఏ విధంగా చూడాలి అంటారు? అంటే పహల్గాం దాడి జరగకపోయి ఉంటే ఎక్కడైతే 4 ప్లేసెస్లో వాళ్ళు 4 ప్లేసెస్లో అనుకున్నారో ఆ దాడి జరిగి ఉంటుందని అనుకోవచ్చు అంటారా? అంటే ఒక పెద్ద విపత్తు నుండి మనం బయటపడ్డామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయనగరం పేరు చెప్పేసరికి ఒక మారుమూల ప్రాంతం, అదేవిధంగా ఒక ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ నుండి అంటే దేశద్రోహులు ఎక్కడ కూడా స్థావరం ఏర్పరచుకున్నారా అనే ఒక ప్రశ్న అందరిలో కూడా సంధిస్తుంది. ఎందుకంటే ఎవరైతే 12 మంది స్లీపర్ సెల్స్ గా ఎన్నుకున్నాడో వారందరూ కూడా నిరుద్యోగ యువత, ఎవరికైతే డబ్బులు అవసరం ఉంటుందో వీటన్నిటిని కూడా ఎరచూపి దేశ ద్రోహానికి కూడా వీళ్ళు వెనకాడలేదని చెప్పుకోవచ్చు. విచారణ ప్రారంభం అయినప్పటి నుండి
కూడా ఎవరైతే A1 గా ఉన్నారో సిరాజ్, A2 గా ఉన్న సమీర్, అంటే సమీర్ కొంతమేర పోలీసులు అడిగిన దానికి ఎన్ఐఏ వాళ్ళు అడిగిన దానికి సమాధానం అటు ఇటుగా చెప్పినప్పటికీ సిరాజ్ మాత్రం ఎక్కడ కూడా అంటే మొండి వైఖరితో వ్యవహరించినట్టు మనకున్నప్పటి వరకు అవుతున్న సమాచారం. ఎందుకంటే నన్ను గాని పట్టుకోపోయి ఉంటే నేనేంటో చూపించు అని సవాలు విసిరినట్టుగా పోలీసులతోటి కొంచెం రెక్లెస్ గా మాట్లాడినట్టుగా. ముఖ్యంగా విజయనగరం చూసుకుంటే పైడితల్లి అమ్మవారి గుడి, అదే విధంగా మూడు లాంతర్లు, ఇదంతా కూడా రద్దీ ప్రాంతం అనమాట. గంట స్తంభం, అదే విధంగా కొన్ని చారిత్రాత్మక కట్టడున్న ప్రదేశాలన్నీ కూడా జన సంద్రోహంతో ఎప్పుడు కలకలాడుతూ ఉంటాయి. ఇలాంటి ప్రదేశాన్ని టార్గెట్ గా చేసుకునేందుకు నేను ఇంకా కుట్ర పన్నుతున్నాను అని చెప్పినట్లుగా ఉన్న సమాచారం అయితే మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం. అలాగే పలు మదర్సాలు, మసీదులకు సిరాజ్, సమీర్ కూడా ఆర్థిక సహాయం చేసినట్లు, ఉద్యోగ వేటలో ఎవరైతే ఉద్యోగాలు రాక నిరాశ చెందిన యువత ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంటే వీళ్ళతో నట్టుగా భాగస్వామ్యం చేసుకోవడానికి చాలా జీవనోపాధికి ఆర్థిక తోడ్పాటు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా ఉగ్రవాద కార్యకలాపాల పట్ల సానుకూలంగా ఉన్నవారిని స్లీపర్ సెల్ నియామకం చేసినట్లు గుర్తించారు పోలీసులు. సో ఏదైతేనే అంటే ఇక్కడ నుండి సిరాజ్, సమీర్ అనేటువంటి వ్యక్తులు ఒక్కసారిగా విజయనగరం అంతా కూడా ఉలిక్కి పడింది. ఇక్కడ నుండి ఇన్ని కార్యకలాపాలు చేశారు దేశ ద్రోహానికి. అంటే ఎన్ఐఏ అధికారులు ఇంటెలిజెన్స్ నిఘా గాని కొరవడితే, ఒకవేళ ఇంటెలిజెన్స్ వారు అని వీళ్ళని తీసుకోపోతే, వీళ్ళని గుర్తించకపోతే ఎంత విపత్తు జరిగేదో, ఎక్కడెక్కడ ఇంకా పేలుళ్లు జరిగేవో. అంటే మన మధ్య కూడా ఇంత మంచిగా ఉండంటే తులసి వనంలో గంజాయి మొక్కలు అంటారు కదా, అలాగా మన మధ్య మనుషులుగా ఉన్న వారే ఇంత దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని ఆశ్చర్యం అయితే కలుగుతుంది. నిన్న తెలిసిన విషయం అప్డేట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనకు ప్రస్తుతం ఉన్న అప్డేట్, ఎవరైతే సిరాజ్ యొక్క తల్లి సెంట్రల్ జైలు కి వెళ్ళిన తర్వాత కొడుకుని చూడడానికి వెళ్ళిన తల్లికి కొడుకు ఏంటంటే నా గురించి ఇంకా ఆలోచించొద్దు అంటే ఎంత క్రూయల్, ఎంత క్రిమినల్ గా తన మైండ్ సెట్ అయిపోయిందో మనం ఆలోచించొచ్చు. ఎస్ జానకి. అదే విధంగా తండ్రి రూరల్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అలాగే సిరాజ్ యొక్క బ్రదర్ కూడా కానిస్టేబుల్. సో ఇద్దరు అండదండలు అని మనం అనలేము గాని ఒక పోలీసు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ఈ విధంగా కుట్ర పన్నుతున్నాడని ఎవరు కూడా ఊహించని పరిస్థితి. అదే విధంగా పేలుడికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా విజయనగరంలోని కొండం అంటే కన్యకా పరమేశ్వరి టెంపుల్, అదే విధంగా కేఎల్పురం, ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి వచ్చి ఈ పేలుళ్లకు సంబంధించిన దీపావళి సామాన్లు కొనడానికి ఇవన్నీ కూడా ఒక మార్కెట్ అన్నమాట. సో ఇక్కడ నుండే ఈ కుట్రకి అన్ని కార్యకలాపాలన్నీ సాగించారని ఒక క్వశ్చన్ అయితే, ఈ పేలుళ్లకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న బాత్రూమ్ దగ్గర దాయడం అదొక ఆశ్చర్యం. ఈ కార్యకలాపాలన్నీ కూడా ఇంటి వద్ద నుండి కాకుండా వేరే దగ్గర అంటే కొంత దూరం పక్క వీధిలో ఇల్లు తీసుకొని అక్కడి నుండి అన్ని పనులు అనమాట. ఫోన్ కాల్స్ కానీ, అన్ని నెట్ కాల్స్ కానీ, ఏం మాట్లాడాలన్నా, ఎలాంటి సమాచారం ఎవరికి ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా వేరొక దగ్గర వేరొక ప్రదేశంలో అద్దెకు తీసుకొని అక్కడి నుండి ఇవన్నీ జరిపించేవాడు అనమాట. సో ఏదైతే ఎన్ఐ అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు కాబట్టి ఒక పెద్ద ఉపద్రవం నుండి మనమైతే రక్షించుకోగలిగాము. ఇలాంటి వారు ఇంకెంత మంది ఉన్నారో గుర్తించాల్సిన అవసరం ఉందని కూడా విజయనగరం ప్రజలు అంటున్న పరిస్థితి జానకి. ఎస్ పద్మ, మీరు అన్నట్టు మనం చాలా పెద్ద ఉపద్రవం నుంచి బయటపడ్డట్టే తెలుస్తోంది. మనలో ఒకరిగా ఉంటే కూడా స్లీపర్ సెల్స్ గా మన మధ్య తిరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీన్నైతే ఛేదించడం కూడా జరిగింది. అంటే ఇంకా ఎన్ని రోజులు, ఈ రోజు చివరి రోజు అంటున్నారు, మళ్ళీ వాళ్ళని ఏమైనా కస్టడీకి తీసుకునే అవకాశం ఉందా? మరిన్ని అనుమానాలు ఏమైనా వస్తే ఏంటి? అంటే వచ్చే ఎన్ఐ అధికారులు చేసిన ఇంట్రాగేషన్ తర్వాత ఇంకా సమాచారం రావాల్సి ఉంటే మళ్ళీ కస్టడీ కోర్టు పిటిషన్ వేస్తామని అది కూడా దాఖలు చేశారు. అవసరమైతే మళ్ళీ మేము కస్టడీలకు తీసుకొని మరిన్ని వివరాలు కానీ మాకు కావాల్సి వచ్చినట్టయితే మళ్ళీ మేము కస్టడీకి తీసుకుంటామని జడ్జి ముందు కూడా ఆ వాదనలు అయినట్టు మనకున్న సమాచారం. ఎస్, అంటే ఏంటి సిరాజ్ అండ్ టీమ్ కి ఐఎస్ఐఎస్ తో కూడా సంబంధాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అసలు సిరాజ్ ప్లాన్ ఏ విధంగా చేశాడు? సిరాజ్ ఒక పోలీస్ కుటుంబంలో ఒక ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి. తండ్రి పోలీస్, అలాగే అన్నయ్య పోలీస్, ఒక ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి అనమాట. సో తండ్రి బాటలోనే ఒక ఎస్ఐగా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన పరిచయాల కారణంగా, అదే విధంగా కొంతమంది ముస్లింస్ మహిళలు ఎవరైతే హిందువులు పెళ్లి చేసుకుంటారో ఆ ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుంది, సో నేను ఇవన్నీ కూడా తట్టుకోలేకపోతున్నాను, నేను ప్రసంగాలకి ఆకర్షితున్నయ్యాను, నేను జిహాదీకి సంబంధించి నేను ఇక్కడ అంటే ఎలాంటి కుట్రనైనా పన్నడానికి దేశ
ద్రోహానికి కూడా వెనకాడినంటూ కొన్ని సంస్థలతో చెయ్యి కలిపి ఇంత దేశానికి ద్రోహం చేయడానికి కుట్ర పన్నాడనే చెప్పుకోవచ్చు జానకి. సో ఇటు వరకు చూసుకున్నట్టయితే ఇంకా ఎంతమంది ఉన్నారో, ఇంకా ఎంతమంది ఇందులో ఒక్కొక్కటి కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎన్ఐఏ అధికారులు, అదే విధంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, అదేవిధంగా స్పెషల్ అధికారులు కూడా వీళ్ళంతా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కూడా కొంత తెలిసి తెలియనట్టుగా ఊకొట్టనట్టుగా ఇద్దరు కూడా పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు. అయితే ఆల్మోస్ట్ తమదైన శైలిలో అధికారులు కూడా పోలీసు నిఘా యంత్రాంగం అంతా కూడా ఏ విధంగా రాబట్టుకోలే ప్రయత్నాలు అయితే మాత్రం అన్ని చేస్తుంది. మరింత సమాచారం కూడా ఇంకా పూర్తిగా వచ్చిన తర్వాత ఇంకొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే తెలుస్తుంది జానకి. రైట్ పద్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నిందితుల విచారణ చివరి రోజుకి చేరుకుంది. ఈ రోజు విచారణలో చాలా అంశాలు వాళ్ళు బయట చెప్పడం కూడా జరిగింది. పహల్గాం దాడి జరగకపోయి ఉంటే గనక ప్రాథమిక దశలోనే మేము దొరికిపోయాం, 4 ప్లేసెస్లో అయితే టోటల్గా మేము ప్లాన్ చేసాము ఉగ్రదాడికని కూడా సిరాజ్ ఈరోజు విచారణలో చెప్పిన సంగతి తెలుస్తోంది. గత 5 రోజులుగా సుమారుగా వారిని 11 గంటల పాటు సిరాజ్ సమీర్ను అయితే ఎన్ఐఏ అధికారులు విచారించడం జరిగింది. 5 రోజు విచారణలో పలు కీలక విషయాలు కూడా వెలుగు చూస్తాయి. నిన్న సిరాజ్ తల్లి ములాఖత్కి వెళ్లిన సందర్భంలో కూడా మీ దారి మీరు చూసుకోండి, నాతో మీకు అవసరం లేదు, నేను ఇలాగే ఉంటానని కూడా చాలా కఠినంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే సిరాజ్ ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అనేది కూడా ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఉగ్రదాడిలో నేను ఖచ్చితంగా పాల్గొంటాను, ఉగ్రదాడి జరుపుతాను అనేది కూడా ఆయన చెప్పాడు. ప్రాథమిక దశలోనే మేము దొరికిపోయాం, లేకపోతే చాలా పెద్దగా జరిగేదని కూడా తను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.